కేంద్రం లెక్క అవినీతి పక్క అమరావతి నిర్మాణ పనుల్లో భారీగా వ్యయ వ్యత్యాసం హైరేజ్ పేరుతోటి హైరేజ్ బిల్డింగుల సాక్షిగా బయటపడినటువంటి అమరావతి అవినీతి భాగోతం. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో ప్రజాధనాన్ని పందికొక్కుల్లా ఎలా పలహారం చేస్తా ఉన్నారు అనడానికి నిదర్శనమే అమరావతిలో సెక్రటేరియట్ కాంప్లెక్స్, అదేవిధంగా సచివాలయం కాంప్లెక్స్, దాంతోపాటుగా జీఏడీ, హైకోర్టు, ఈ ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో అధిక రేట్లకేసి దోచుకుంటున్నారు. నిన్న కేంద్ర ప్రభుత్వం తన 8,000 మంది ఎంప్లాయీస్ పనిచేసుకునే విధంగా సెంట్రల్ సెక్రటేరియట్ ఆ 8,000 మంది ఎంప్లాయీస్ కి నివాస క్వార్టర్స్ కి టెండర్లు ఇవ్వడంతో వీళ్ళ అవినీతి భాగవతం ఎంతలా భూంచేస్తున్నారనేది బయటపడింది. ఆ వ్యత్యాసాన్ని ఒకసారి మనం గమనిస్తే ఫెడరల్ గవర్నమెంట్ తమ 8,000 మంది సిబ్బంది కోసం 5.53 లక్షల ఎకరాల్లో G+13 బిల్డింగుల్లో 23.25 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి 1,299.08 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచింది. సో దీంట్లో గ్రహ 4 స్టార్ ఎనర్జీ కన్వర్జేషన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ కూడా ECSBC 2024 భద్రతా ప్రమాణం నిర్మించాలి అని చెప్పి కూడా రాశారు. ఈ మొత్తం కలుపుకుంటే 5,000 రూపాయల చిల్లర మాత్రమే స్క్వేర్ ఫీట్ కాస్ట్ అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ కట్టేటువంటి GAD ప్లస్ 5 సెక్రటేరియట్ టవర్ల నిర్మాణానికి 20,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి దాటిపోయింది. అంటే 15,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి పైగా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉందంటే ఎంతటి భారీ అవినీతి జరుగుతా ఉంది, ఎంతటి దోపిడీ జరుగుతా ఉంది సెక్రటేరియట్ మాట్లాడడానికి నిదర్శనంగా అదేది. సెంట్రల్ గవర్నమెంట్ ఇదే ప్లేస్ లో మన ప్రమాణాల కంటే మంచి ప్రమాణాలతో 5,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి కడతా ఉంటే ఇక్కడ మాత్రం 20,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అంటే అదనంగా ఒక స్క్వేర్ ఫీట్ మీద 15,000 రూపాయలు పంది కుక్కుల్లా దోచేస్తున్నారంటే ఇది అవినీతి కదా? దీన్ని అడిగితే రాష్ట్ర ద్రోహులు అంటారా, రాజధాని ద్రోహులు అంటారా? మళ్ళీ ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈ 8,000 మంది ఎంప్లాయీస్ పనిచేయడం కోసం పనిచేసిన తర్వాత వాళ్ళ నివాసానికి సంబంధించి వాళ్ళ నివాస స్థలాలకు సంబంధించి వాళ్ళ క్వార్టర్స్కి స్క్వేర్ ఫీట్కి 3,945.39 రూపాయలతో కేంద్ర ప్రభుత్వం టెండర్లకు పిలిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం IASలు గ్రూప్ 1 నుంచి గ్రూప్ D వరకు NGO క్వార్టర్స్కి సంబంధించి 10,000 నుంచి 12,000 రూపాయలకి, అంటే స్క్వేర్ ఫీట్కి దాదాపుగా 6,000 నుంచి 8,000 రూపాయలు ఎక్సెస్. ఇది IASలు వీళ్ళుండే నివాస ప్రాంతాలకి. సో ఎంతలా వ్యత్యాసంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండింటి మధ్య ఎంతలా వ్యత్యాసం ఉంది భవన నిర్మాణాలకి. అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఎలా పందికొక్కుల్లా ప్రజాధనాన్ని దోచుకు తింటున్నారు, అవినీతి పుట్ట ఎంతలా ఉంది, అమరావతిలో అవినీతి భాగోతాలు ఎంతలా జరుగుతున్నాయి అనడానికి నిదర్శనంగా అదేది. సో రాష్ట్ర ప్రభుత్వాల కంటే ఇంకా ప్రామాణికంగా, రాష్ట్ర ప్రభుత్వాల కంటే ఇంకా ఎక్కువ మంది ఎంప్లాయీస్ పనిచేసే విధంగా వాళ్ళు తక్కువ రేట్లో కడతా ఉంటే ఇదే ప్రాంతంలో మనం మాత్రం స్క్వేర్ ఫీట్కి 15,000 సెక్రటేరియట్ అంశంలో, నివాస ప్రాంతాలకు సంబంధించి 6,000 నుంచి 8,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ఎక్కువ పెంచుకుంటూ తినేస్తున్నామంటే ఇంకా అమరావతి మాటని ఎంత అవినీతి దాగుంది అనేది ప్రజలే గమనించాలి.